ఇప్పుడు రాజకీయవేత్తగా పవన్ని ఎంతవరకు ఇష్టపడతారు మీరు? నో, అది తన మార్గం, తను ఎంచుకున్న మార్గం. ఆ మార్గంలో యాజ్ అ ఫ్రెండ్గా తను సక్సెస్ అవ్వాలని కోరుకుంటా, అంతే. ఇష్టపడకపోవడం ఇప్పుడు నేను చేసేవి కూడా ఎన్నో మా అమ్మాయికి ఇష్టం ఉండదు, నా వైఫ్కి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం ఉండదు. బట్ నేను బిలీవ్ చేశాను, అయ్యి బాబు మీరు రాకండి, వెయిట్ చేయండి, నేను నమ్ముతున్నాను. అందరికీ ఇష్టం అయ్యే పని ఎవడు చేయలేడు ఈ ప్రపంచంలో. అంటే నేను ఎందుకు అడిగా అంటే, ఇప్పుడు పవన్ రాజకీయంగా వెళ్ళే మార్గం వేరు, మీరు పొలిటికల్గా మీ ఐడియాలజీ వేరు. సో రెండు భిన్న ధృవాలు కదా. ఇప్పుడు రెండు, మీరేమో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, ఆయనేమో వైఎస్ఆర్సీపీ. లేదు, ఇక్కడ వర్షం చెప్పాలి. నా పాలిటిక్స్, నా రాజకీయం, మా ఊరు అంటే మా బాపట్ల, అది దాటితే పొలిమేర దాటానా ఐ నో కనెక్షన్ విత్ పాలిటిక్స్, నో కనెక్షన్. మా బాపట్ల ఊరు, ఎందుకంటే మేము మా తాతగారు, రాజకీయం అనేది ఒక ఊరికి సంబంధించిన అంతే. ఊరికి అంటే ఇప్పుడు మా తాతగారు 15 సంవత్సరాలు, ఇప్పుడు మా బాబాయ్ 10 సంవత్సరాలు, అంటే 25 years మేము ఆ కాన్స్టిట్యున్సీకి మా ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తుంది. సో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నేను, ఎందుకంటే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా. పార్టీలకు అతీతం సంబంధం లేదు, ఎందుకంటే దట్ ఈజ్ ఎ వే. ఇప్పుడు మా తాతగారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆర్థిక మంత్రిగా చేశారు, శాసనసభ స్పీకర్గా చేశారు, బాపట్ల విద్యా కేంద్రంగా మార్చారు. అగ్రికల్చర్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్ ఇస్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్ అయిపోయింది బాపట్ల. హీ హెస్ డన్ సో మచ్ ఆఫ్ గుడ్. మేము ఇప్పటికీ మారుమూల గ్రామాలకు వెళ్తే, బాబు ఈ ఊరికి కరెంట్ వచ్చిందంటే కారణం ప్రభాకర్ రావు గారే, ఈ రోడ్డు వేయించింది ప్రభాకర్ రావు గారే, ఆ కాలువ అది తీసుకొచ్చి, ఓహో ఎంత మంచి చేయొచ్చా రాజకీయాల్లో అని నా ఫస్ట్ టైం అర్థమైంది. దానికోసం సపోర్ట్ చేస్తా, అంతే. నేను ఇదేంటి ఇప్పటిదాకా చాలామంది అనుకుంటారు కదా, ఒక 10 అడుగుల డిస్టెన్స్లో కూడా నేను ఇప్పటిదాకా జగన్ గారు కలవలేదు, చూడలేదు, టీవీలో చూడడం తప్ప, వెళ్ళలేదు. డిప్యూటీ స్పీకర్గా మా బాబాయ్కి ఇచ్చారు, రఘుపతి గారికి, ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళలేదు నేను. అయిపోయి నా రాజకీయ ఊరు దాటేనా, నా పని, నా ఇండస్ట్రీ, నా సినిమాలు, నా సిరీస్, నా గొడవ నాదే. మై పాలిటిక్స్ బియాండ్ బాపట్ల, ఐ హ్యావ్ నో కనెక్షన్ విత్ ఎనీ పార్టీ, ఐఎమ్ వెరీ క్లియర్. నన్ను వాళ్ళు రమ్మని అడిగినా నమస్కారం. నా ఊరు తప్ప నాకు రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే నేను ఆ పార్టీ సపోర్ట్ చేస్తాను, ఆ ఊరికి కోసం. బికాజ్ నేను పాలిటిక్స్ వరకు నేను కేవలం ప్రేక్షకుడిని మాత్రమే. ఓహో వీళ్ళు జరుగుతుందా, అందులో కూడా లాట్ ఆఫ్ ఇది ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, ఈ డిబేట్లు నేను బాగా చూస్తా, వీళ్ళు అరుచుకోడు, వీళ్ళు కొట్టుకోడు, క్యారెక్టర్స్ దొరుకుతాయి అందులో, అవి ఎంజాయ్ చేస్తా, అవి చూస్తా. బట్ ఐఎమ్ ఆల్వేస్ ఏ న్యూట్రల్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ అవుట్ సైడ్ మై కాన్స్టిట్యున్సీ, అంతే. మీరు ఎక్కడ చూసు నన్ను ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్లో మీరు చూడరు నన్ను, ఒక్క విజువల్. ఇంకో ఊరు కూడా అవ్వచ్చు, ఇంకో ఊర్లో, మా ఊరు దాటి. కాబట్టి తన పాత తంది, నా పాత నాది. సో రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అవుతారనుకుంటే నేను అంటే మీరు ఇంతకాలం వేణుస్వామి గారిని అడగాలి. కాదు వేణుస్వామి తెలుసు మీకు? తెలుసు. ఆయన అడిగితే జగన్ వస్తాడని చెప్తాడు. అంటే ఇంతకాలం